ఈ టేస్టీ అయిన గుమ్మడికాయ బజ్జీ తయారీ విధానం చూపిస్తాను చూడండి. గుమ్మడికాయ స్టఫింగ్తో బ్రెడ్ బజ్జీ చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయని చక్కగా చిన్న ముక్కలు కోసుకుందాము, ఒక 6 బ్రెడ్ పీసులు తీసుకుందాము, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, కారము, కసూరి మెంతి, ఒక 2 పచ్చిమిర్చి తరుగు, వాము, టేస్ట్కి సాల్టు, కాస్త కారపొడి, సోంపు, జీలకర్ర, అల్లం. వీటితో ఇప్పుడు మనం ముందు గుమ్మడికాయ స్టఫింగ్ తయారు చేసుకోవడానికి ముందు స్టవ్ పై పెనం పెట్టుకుందామండి. ముందుగా మనం పెనం వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకుందామండి. కాస్త ఆయిల్ వేసుకొని ఇందులో కాస్త జీలకర్ర, ఇలా జీలకర్ర వేగుతుండగా కాస్త సోంపు కూడా వేసుకుందామండి. మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు కూడా వేద్దాము. ఇవి ఇలా వేగుతుండగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకుందాం. వీటన్నిటిని బాగా ఫ్రై అవనిద్దాం. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో మనం దంచి పెట్టుకున్న అల్లం వేసుకుందామండి. అల్లం కూడా ఫ్రై అవుతుండగా మనం తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేద్దాము. ఈ గుమ్మడికాయ ముక్కల్లో టేస్ట్కి తగ్గ సాల్ట్, కాస్త కారం వేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మన గుమ్మడికాయ అప్పుడు చక్కగా ఉడికిపోతుంది. చూసారా, 5 నిమిషాల్లో మన గుమ్మడికాయ తాలూకా వాటర్ బయటకు వచ్చి చక్కగా గుమ్మడికాయ అంతా ఉడికిపోతుంది. దీనిలో మనం వాటర్ వేయక్కర్లేదు. గుమ్మడికాయ తాలూకా నీరుతోనే బాగా ఉడికిపోతుంది. ఇలా కాస్త గరిటతో ఇలా మనం మెదుపుకుంటే కాస్త మెత్తబడుతుంది. ఇలా వాటర్ పోయినంత వరకు స్టవ్ మీద ఉంచుదాము. ఇప్పుడు ఇలా మన గుమ్మడికాయలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసుకుని కసూరి మెంతి వేసి కలిపేద్దాము. కలిపేసి ఈ స్టఫింగ్ అంతటిని పక్కన పెట్టుకుందాము. దీన్ని ఇలా తీసి ఒక సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి పెనం పెట్టుకుందాము. బాండీ వేడెక్కే లోపల దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం బ్రెడ్ రెడీ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కే లోపల బ్రెడ్ బజ్జీకి మనం పిండి కలుపుకుందామండి. 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, రుచికి తగ్గ ఉప్పు, చిటికెడు కారం, కాస్త వాము వేసి బ్రాడర్ని మనం బజ్జీ పిండిలా కలుపుకుందామండి. మన బ్రాడర్ రెడీ అయిపోయిందండి, బజ్జీ బ్రాడరు. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బ్రెడ్ రెడీ చేసుకుందాం. ఈ బ్రెడ్ పీస్కి మనం రెడీ చేసుకున్న గుమ్మడికాయ స్టఫింగ్ని దీనిలో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పీస్లు అన్నిటికి ఇలా ఈ గుమ్మడికాయ స్టఫింగ్ పెట్టుకుందాము.
చక్కగా ఇలా గుమ్మడికాయ స్టఫింగ్ అంతా పెట్టుకొని ఇలా గుమ్మడికాయ స్టఫింగ్ పెట్టి ఒక బ్రెడ్ పైన ఒక బ్రెడ్ పెట్టుకుందాము. పెట్టుకొని ఈ బ్రెడ్ని మనం ఇలా కట్ చేసుకుందాం. దీన్ని మనం బజ్జీ వేసుకుందాం. ఇలా చక్కగా కట్ చేసుకున్న పీసులను మనం ఇలా చక్కగా స్టఫింగ్తో బాగుంటుంది. మన స్టఫింగ్తో బ్రెడ్ పీసులు అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం బజ్జీ బ్రెడర్లో ముంచుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనం బ్రెడ్ బజ్జీ వేసేసుకుందాం. దీన్ని ఇలా పిండిలో చక్కగా ముంచి ఆ హీట్ ఆయిల్లో ఇలా మన బజ్జీలన్నీ ఇలా వేపుకుందామండి. లోపల గుమ్మడికాయ స్టఫింగ్తో చాలా బాగుంటుంది. గుమ్మడికాయ తినలేని వాళ్ళు కూడా ఇలా చేయటం వల్ల గుమ్మడికాయ తినేస్తారు. ఇలా వేగిన బజ్జీని చక్కగా మన బజ్జీ వేగుతుందండి. మన బజ్జీ చక్కగా వేగిపోయిందండి. తీసేద్దాం. తీసేసి మళ్ళీ వేసుకుందాం. చక్కగా మన బజ్జీలన్నీ ఇలా వేపేసుకుందామండి. ఎంత టేస్టీ అయినా గుమ్మడికాయ స్టఫింగ్తో బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూడడానికి మా హస్బెండ్కి ఇస్తాను. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి. ఇది గుమ్మడికాయ ముక్కలో స్టఫింగ్ పెట్టి బ్రెడ్ బజ్జీ అండి. చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే దీనిలో ఆ ఇంగ్రీడియంట్ ఏమైతే ఉందో ఆ గుమ్మడికాయ ముక్కలు, ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇది ఈ గుమ్మడికాయ అన్ని రకాల వీటికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్. ఇది మనం సాసు ఇలా పెరుగులో కూడా అద్దుకొని తినొచ్చు. మన టేస్ట్ని బట్టి ఎవరికైతే నచ్చితే అది ప్లెయిన్గా కూడా తిన్నా బాగానే ఉంటుంది.